ఆల్ రైట్ గైస్, ఇది వచ్చేసి డే నెంబర్ 30 అనమాట. అండ్ ఈ రోజు మార్నింగ్ 7 అవుతుంది. సో ఈ రోజు కార్ మార్కెట్ అయితే ఉందన్నమాట. సో ఫాస్ట్ గా కార్ మార్కెట్ కి డైరెక్ట్ గా వెళ్ళేసి కార్లు అయితే తెచ్చేసుకుందాం మనము. అక్కడన్నా ఈ రోజు మంచి మంచి కార్స్ అయితే దొరుకుతాయని అనుకుంటున్నాను నేను. అండ్ ఉండేలేండి, చాలా మంచి కార్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. వావ్, ఇది కూడా తీసుకుందాం. ఇది లగ్జరీ కూడా. ఇది నిసాన్ 350 $8 lakh అంటాడు. రే 5 lakhs కి ఇవ్వరా, 5 lakhs కి ఇవ్వడంటాడు. ఆగండి, ఈడేంది అంత పెద్ద కార్ తీసుకుంటే నేను ఇంకా మిగతా కార్స్ ఎప్పుడు తీసుకోవాలి? 47,000 అంటుండు. 47,000 అంటే 39,000 తీసి అయిపోద్ది. 39 అంతే. ఆగండి, ఇది 30 అంతే. జస్ట్ ఇది డైరెక్ట్ మన షోరూమ్ దగ్గర పంపించేద్దాం. అండ్ ఇది కూడా ఒక లగ్జరీ MG5 అనమాట. $77,000 అంటున్నాడు. సో ఒక $65,000 ఇచ్చేయి వచ్చాడు. అండ్ ఇది కూడా మన పార్కింగ్ కి వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ ఇంకొకటి హుండై శాంట్రా ఉంది. ఇది కూడా లగ్జరీ 35,000 చాలు. ఇంకా హెయిర్స్ అండ్ ఇది కూడా చూడండి, ఇక్కడ నిసాన్ 350 ఉంది. ఇది కూడా 7 lakhs అంట. ఈ రెండు కార్స్ తీసుకుంటే అయిపోద్ది. అండ్ వావ్, నిసాన్ ఇది సూప్రా కార్ కూడా వచ్చేసింది. సూప్రా ఒక కొంచెం చూసుకొని ఇవ్వు. $85,000 సరిపోద్ది. $85,000 ఇది. ఓకే, ఈ కార్ కూడా మనం అమ్మేయచ్చు. పోర్షే కార్ ఇది కూడా. ఈ రోజు చాలా కార్స్ దొరుకుతున్నాయి అసలు. $44,000 అంటే ఒక $35,000. ఇంకా 44 అంటే 35 అంతే. ఇప్పుడంటే 1000 పెంచాను అంతే. ఇట్ సైడ్ చూడండి, ఇది అంతే. అలా తక్కువ చెప్పాలి, 1000 పెంచాలి తర్వాత అనుకుంటా. ఆగండి, ఇదే మళ్ళీ ట్రై చేద్దాము. $37,000 కదా, $29,000 చెప్తా. నెక్స్ట్ 30 చెప్తా. లేదంటాడు. తెలుసు నాకు, ఇట్లా తెలుసు. మీరు ఎట్లా వేస్తారు నాకు తెలుసురా. 30,000 ఇప్పుడు ఒప్పుకుంటారు చూడండి. ఒప్పుకోడు ఏంటి రావట్లేదే అంతుందానికి. 31 ఇంకా 1000. ఇట్స్ నైస్. అండ్ ఇంకా ఇంకే కార్స్ ఉన్నాయి. ఆగండి, ఇది కూడా ఏదో $87,000 అంట. ఇది వచ్చేసి, ఈ కార్ వచ్చేసి వింటేజ్ కార్ యాక్చువల్ గా. సో ఇది కూడా పెట్టేద్దాం, ఇంకా అన్ని పెట్టేద్దాం ఊరికే. లేంటే అసలు సూపర్ కార్స్ అవే దొరుకుతాయి అంటే కష్టం అయిపోతుంది. $87,000 కదా, $74,000. మరే గుండు ఆలోచించుకోరా, హాస్పిటల్ కి వెళ్ళాలి. ఆలోచించాడు కొన్నాడు. ఇప్పుడు ఆడి తీసుకుంటే ప్రాబ్లం అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి పెజాట్ అంట. 4,000 వద్దమ్మా. ఆగండి, ఇంకా ట్యాప్ తీసేసుకొని మనం ఫాస్ట్ గా కార్ డిపో పంపించేయాలి. అన్ని నిసాను, ఇది ఇవి రెండన్ని. డాజ్ ఛాలెంజర్, సూప్రా, పోర్షే, ఇది MG అంతే అనుకుంటా. ఈడు ఉండేటివి ఇంక ఒక్కటే కార్స్. కానీ ఇవి అంత నచ్చలేవు నాకు అసలు. కానీ ఇది నిసాన్ అయితే తీసుకోవాలని ఉంది. కానీ ఒక్కొక్కటి $7,75,000 అంటున్నాడు. 5 lakhs కన్నా ఇవ్వండి రా. 5 lakhs ఇచ్చేయండి, ఇంకా ఆలోచించకుండా ఇచ్చేయండి సార్. $5,50,000. ఐ రీచ్డ్ ద పేషెంట్. తగ్గిపోతుంది అసలు. 9 రా. ఇంకా $9,000 కంటే ఇంకేం చేద్దాం నేను. ఇవ్వట్లా. వద్దులేండి గైస్, మరి ఇంత ఖర్చు పెట్టేస్తే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి. యాక్చువల్ గా మనం ఫాస్ట్ గా వెళ్ళేసి ఆఫీస్ లో మొత్తం మనం తీసుకున్న కార్స్ అన్ని సెట్ చేయాలి. అసలు ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం. కోరి తగలే ఇన్ని కార్స్ వచ్చేయండి అసలు. గైస్ ఇక్కడ నుంచి కూడా కొన్ని కార్స్ తీసేసాను. సో ఫాస్ట్ గా డెపో నుంచి బయటికి తీద్దాం. ఇంకా ఫెచ్ ఫ్రమ్ డెపో, ఫెచ్. ఒక్కొక్క కార్ తీసుకెళ్లి డైరెక్ట్ ఇంకా ఒకేసారి 2-3 కార్లు లిఫ్ట్ లో పెట్టద్దునా. ఏమంటారు, దీనికి అంత గలీజ్ ఉంది అసలు. ఇంత గలీజ్ ఉంది ఏంటిది, ఇది నీట్ కూడా చేయాలి నేను. ఆగండి, ఇది ఒక కారు. అండ్ ఇంకొక కార్ కూడా తీసుకొని ఇక్కడనే పెట్టేస్తా. ఒకటేసారి రెండు లేపేస్తాను పైకి. ఇంకా నేను చేపియను భయ్యా, ఈ డ్యామేజ్ నేను చేపియలేను అసలు. బొక్క ఇది ఎట్లా అమ్మేసితే ఇంత గలీజ్ ఉన్న కార్లే అమ్ముడిపోతున్నాయి. ఇదేంది బొక్క. అరే జరుగురా, నేను స్టక్ అయిపోయాను ఇందులో. వచ్చాను. ది ఎలివేటర్ హాస్ నాట్ ఎనఫ్ స్పేస్. ఒక్కటే వస్తుందా? ఒరే ఎందుకురా 2-3 అయినా తీసుకెళ్ళలేడు. ఇంకే ముందుకు వెళ్ళాలా ఇంకనికి? వాడు చూడండి అసలు ఒక్క కార్ ఒకేసారి తీసుకెళ్లాలంట. మళ్ళీ ఇది ఒకటి రూల్. గాయ్స్ ఈడు పెట్టేస్తాను. ఒకసారి మన పనోడితో మొత్తం క్లీన్ చేయించేసామంటే ఇంకా అయిపోయినట్టే. ఎలివేటర్ ని పిలిచేసాను నేను. ఇంకా ఈ ఎలివేటర్ లో పైకి పంపించి ఇది కూడా ఒక కార్నర్ కి పెట్టేస్తామంటే పైన ఫ్లోర్ మొత్తం కవర్ చేసేయాలి ఫస్ట్ గా. నేను పైన ఫ్లోర్ కవర్ చేస్తేనే మొత్తం కింద ఈజీగా అయిపోద్ది. వారిని ఇక్కడదే ఒక కార్ లేపేసాను నేను. వారిని ఈ అద్దం నుంచి నేను బయటపడుతున్నాను ఏంట్రా నాయన. ఆగండి, ఈ లిఫ్ట్ వస్తుంది అప్పుడు లోపు. అండ్ ఒక వింటేజ్ కార్ ఉంది. ఇవన్నీ కేవలం పైన వెళ్ళిపోతాయి చూడండి. అన్ని వెళ్ళిపోతాయి అసలు. ఈ కార్లు ఏం మిగలవు, అన్ని పైకి వెళ్ళిపోతాయి. అంత గ్యాప్ ఉంది పైన. అసలు ఊరికైనా ఇంత పెద్దది కట్టినట్టు అసలు ఇన్ని కార్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే డన్. అండ్ ఒక వింటేజ్ కారు ఇటు సైడ్ పెట్టేస్తా ముందరనే. వర్రీ జరుగుర్రా బాబు. అసలు గైస్ నిజంటే అసలు నడచడానికి స్థలం లేదు అసలు. అంత కార్లు పెట్టేస్తున్నాను నేను ఫాస్ట్ గా. ఇది కూడా ఒక కార్. డాజ్. ఈ రోజు సెట్ అయిన తర్వాత అన్ని మళ్ళీ ఇంకెళ్ళి పడుకొని మళ్ళీ రేపు లేసి ఇంకా రేపు మళ్ళీ ఇదే పని చేయాలి నేను. ఇంకా ఇదేంది ఇంత ఫాస్ట్ వెళ్తుంది. డన్. రే జరుగుర్రా మీరు. అరే ఇదేం తిరుగుతుంది గైస్. ఇది తిరుగుతుంది. అరే నువ్వు తిరిగితే కష్టం బ్రో. ఆగండి గైస్, అసలు ఇది ఎడిట్ చేయాలి లేదంటే కష్టం. తిరగనే ఉంటే ఆఫీస్ ఎడిట్ మోడ్, కస్టమైజ్. ఆగండి, ఇవి అన్ని తీసేయాలి. ఇది డిలీట్.
డిలీట్ అండ్ కింద కూడా డిలీట్ చేసేస్తా ఊరికే. ఇది కావాలంటే మనం మళ్ళీ పెట్టేసుకోవచ్చులేండి, ప్రాబ్లం అయితే ఏం కాదు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనది మూవ్ అయితే ఎక్కువ అవ్వదు. ఇప్పుడు చూడండి ఇది ఎక్కడికి వచ్చింది చూడండి, మొత్తం ఇదే స్థలం తినేస్తుంది అంటే తిరుగుతూ ఉంటది గట్టిగా. మెయిన్ గా ఈ కార్నర్ పెట్టేస్తాను అంటే గైస్, ఒక కార్ పట్టుకొని ఇంకో కార్ డ్యామేజ్ అయిందంటే ఇంకా అయిపోయింది, ఇదంతా లాస్ ఇక. అండ్ ఇప్పుడు ఇంకా కార్స్ అయితే ఉన్నాయి గైస్ నిజంటే, ఇంకా ఫాస్ట్ గా నేను ఇక్కడ ఉన్న కార్స్ అన్ని అయితే పెట్టేస్తాను. 2000 years later. గైస్ పని చేస్తూ అసలు టైమే కనపడట్లేదు. ఇంకా ఇప్పుడు కొద్దిసేపట్లో నైట్ కూడా అయిపోతుంది, కానీ ఇక్కడ ఉన్న కార్స్ అయితే అయిపోవట్లేదు అసలు. ఇంకా పైన ఏమన్నా ఫుల్ అయిందా అంటే ఇంకా చాలా కార్స్ ఉన్నాయి అసలు ఫుల్ అవ్వడానికి. నేనేదో అయిపోద్దేమో అని అనుకున్నాను కానీ చాలా టైం పట్టేస్తుంది భయ్యో ఇది. చూడండి ఒక్కొక్కటి పైకి తీసుకెళ్ళి అదంతా సెట్ చేసే లోపు దోల తీరిపోతుంది అసలు. ఒక్క నిమిషం, ఇది ఇక్కడ ఒరే చూడండి, ఇది చూడండి, నేను స్టక్ అయిపోతున్నాను అసలు. ఇక్కడ అంతా రావడానికి లేదు. ఇంకా ఇది కొంచెం ముందుకు చేసి ఇదంతా ఫుల్ అసలు ఇంకొక సైడ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఇంకా కేవలం ఒక 2 కార్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఈ 2 కార్స్ కూడా పెట్టేసి ఇంకా డైరెక్ట్ గా మనం వెళ్ళి పడుకోవాలి. ఇంకా మనకు ఆప్షన్ అయితే లేదు. నేను కూడా చాలా కష్టమైపోయింది ఈ రోజు మాత్రం. చాలా కార్స్ దొరికాయి కదా, నిన్న వచ్చేసి లాస్ట్ డే లో అంత మంచి కార్స్ అయితే దొరకలేవు, కానీ ఇప్పుడు అన్ని చాలా దొరికేసి ఫాస్ట్ గా దీనికి మొత్తం చేసేద్దాము. ఓకే ఇదంతా సెట్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఒక కార్ వస్తుంది. అండ్ ఒరే అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు చూడండి, అసలు ఏమన్నా గ్యాప్ ఉందా? ఇది చూడండి, నేను తిరగడానికి లేదు అసలు. కొంచెం గ్యాప్ పెడతాను గైస్, నేను వెళ్ళడానికి లేదు అసలు. మొత్తం ప్రతిసారి స్టక్ అయిపోతున్నాను చూడండి. ఇది ఒక కార్ మాత్రమే ఉంది, ఈ కార్ కూడా ఇంకా ఫాస్ట్ గా పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇదంతా మళ్ళీ క్లీనింగ్ చేయాలి. మళ్ళీ ఒక్కొక్క కార్ కి ఒక్కొక్క రేట్ వేయాలంటే మామూలు విషయం కాదు అసలు అది. సో ఫాస్ట్ గా ఇప్పుడు మాత్రం కేవలం కార్స్ పెడదాం మాత్రమే. నెక్స్ట్ పార్ట్ లో మనం వచ్చేసి దీన్ని ఒకేసారి మొత్తం అమ్మేద్దాం. అసలు మామూలుగా ఉండదు అసలు, కస్టమర్స్ తో నిండిపోద్ది. ఒక్కసారి నేను ఇదంతా రేట్స్ పెట్టేసి అమ్మేయడానికి పెట్టానంటే ఎంత మంది మనుషులు వస్తారు తెలుసా? షాక్ అవ్వాల్సిందే మీరు మాత్రం అది చూసిన తర్వాత. ఒరే స్థలమే లేదు కదరా వెళ్ళడానికి. ఓకే డన్ పర్ఫెక్ట్. అదే అయినా లేదు, ఇది ఏం కర్మరా బాబు. అరే లేదు అసలు. ఓకే ఇప్పుడు అయిపోయింది భయ్యో. సో ఫాస్ట్ గా ఇప్పుడు వెళ్ళి పడుకుందామే. ఇంకా నేను పండి కూడా తోలేంత టైం కూడా లేదు. ఫాస్ట్ గా వెళ్ళి పడుకుంటే రేపు మార్నింగ్ లేసి మళ్ళీ మనం కార్స్ అయితే తీసుకోవాల్సిందే. సో ఫాస్ట్ గా వెళ్ళి క్యారవాన్ కి అయితే వెళ్ళిపోదాము, హ్యాపీగా పడుకుందాము. రేపు తెలిసి కార్ మార్కెట్ అన్నా ఏదో ఒకటి అయితే ఓపెన్ ఉంటది అనుకుంటా. ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా హ్యాపీగా పడుకుందాము. గుడ్ నైట్. $334,000 అయితే ఖర్చు చేసాం ఈ రోజు. ఆల్ రైట్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు ఆక్షన్ ఉంది. ఆక్షన్ తో పాటు లగ్జరీ కార్ డీలక్స్ అయితే ఉందన్నమాట. సో ఫాస్ట్ గా మన షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ రెండింటి దగ్గర బస్ అయితే వెళ్ళదు కాబట్టి నేను కార్ తీసుకెళ్లాల్సిందే. సో చూడండి అసలు కార్లతో నిండిపోయింది పైన మొత్తము. ఇంకా కింద ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అసలు. గైస్ ఇంకా నేను వచ్చేసి ఫాస్ట్ గా పామ్స్ డీలక్స్ కార్స్ దగ్గరికి అయితే వచ్చాను, కానీ ఇక్కడ లగ్జరీ కార్స్ అయితే చాలా ఎక్కువ అమ్ముతారు. సో ఇది కూడా ఏది వదలకుండా అన్ని కార్స్ తీసేసుకోవాలి అసలు. $1,80,000. ఇక్కడ బార్గెన్ లేదు అసలు, ఇక్కడ బార్గెన్ పెట్టాల్సిందే. 1 lakh ఇదంతా ఇంకా మందే. 1 lakh వావ్ అయిపోయి 4 కార్లు ఇక్కడనే తీసేసుకున్నాను నేను. నైస్. దీని అన్నిటికీ మనం పార్కింగ్ అండ్ ఇది ఒక పార్కింగ్. దీనికి పార్కింగ్ ఉండదు కాబట్టి నేను దీనికి డెపో పంపించేస్తాను. ఈ కార్ ఏదో అసలు కార్ డీటెయిల్స్ BMW N3. ఇది ట్యాప్ తీసుకొని డెపో BMW N3 సెంట్ టు డెపో. సో ఈ 4 కార్స్ అయితే డెపోకి పంపించేసి ఇంకా అదంతా సెట్ చేసే లోపు మనకు ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లో ఏదైనా మంచి కార్స్ చూద్దాం. లగ్జరీ కార్స్ కూడా అన్నాను కాబట్టి ఏదైనా దొరికే ఛాన్స్ అయితే ఉంది. సో ఆప్షన్ వచ్చేసి 12 o'clock ఉందన్నమాట. సో ఆప్షన్ టైం కి మనమైతే అక్కడ ఉండాలి. సో కానీ డ్యామేజ్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వాలా. ఇప్పుడు మనం ఫాస్ట్ గా ఇక్కడ నుంచి కార్స్ అయితే పెట్టేద్దాం అన్ని. అండ్ ఓకే గైస్, ఇంకా ఫాస్ట్ గా ఈ కార్స్ ఒక్కటి పెట్టేస్తే కొంచెం ఇది చాలా పెద్ద ఉంది అసలు. ఇదే సగం ప్లేస్ తీసేసుకుంటది అనుకుంటా. అవును గైస్ నిజంటే చాలా పెద్ద ఉంది ఇది. ఒరే నన్ను దొబ్బేసారు ఏంట్రా లిఫ్ట్ లోంచి. వీడి నుంచి నేను పైకి వెళ్ళడానికి కూడా లేదు కదరా. ఉందిలేండి ఇటు సైడ్ నుంచి. అటు సైడ్ నుంచి అసలు లోపలికి అటు సైడ్ రావడానికి కూడా లేదనుకున్నా. బట్ గైస్ అసలు ఈ కార్ చూడండి ఎంత పొడుగుందో. నైస్ అసలు. ఇది ఒక పికప్ ట్రక్. ఇది ఇక్కడ పెట్టేసి ఈ లైన్ లో మధ్యలో ఒక కార్ వచ్చేస్తుంది. డిపో నుంచి ఫెచ్ ఫ్రమ్ డిపో. ఈ కార్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ టైం కూడా 11:16 అయింది. సో ఫాస్ట్ గా వెళ్ళాలి ఇప్పుడు మనం. BMW ఇది BMW ఒకటి అమ్మేసి ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఇంకా 12 దాటేస్తుంది టైము. ఇది ఇక్కడనే చాలు. కొంచెం స్థలం ఇవ్వండి, కొంచెం స్థలం ఇవ్వండి రా. మొత్తం మనోడు ఎక్కడ? ఒరే మస్టాంగ్ తీరరే బండిది. లగత్ పాస్ కొడు నేను లేపు. ఇంకా ఆప్షన్ లో ఏదైనా మిస్ అయితే ప్రాబ్లం. తొందర పొడి ఏం దెబ్బ జరిగింది అసలు దీనికి. రాగు ఏదైనా కార్స్ మిస్
అమ్మా నేను దిగేశానయ్యా. ఇదేదో కార్ వచ్చింది, ఆగండి, ఇది ఆడి టీటీ బాగుంది. ఇది కూడా ఓకే, మనకు వచ్చేసింది. ఇప్పుడు వచ్చాను, మనకు దొరికేసింది అది. ఇది కూడా వింటేజ్ కార్ అన్నమాట. ఇది కూడా మనకు కావాల్సిందే. నాకే ఊరికి ఇవ్వచ్చేది లేదు. ఈ రోజు ఏదో కొన్ని మంచి కార్స్ అయితే దొరుకుతున్నట్టున్నాయి. అన్ని మనమే తీసుకునేటట్టున్నాం ఈ రోజు. ఇవి పెంచేస్తాం. ఓకే, ఎక్కువ. అండ్ ఇంకో పోర్షే కూడా దొరికేసింది మనకి. గైస్ నా దగ్గర డబ్బులన్నా అయిపోద్దేమో. నిజంటే నేను కార్స్ తీసుకోకముందే అన్ని అయిపోతాయేమో. దీనికోసం ఏంటి అసలు ఇంత హంగామా ఉంది గైస్? ఆల్మోస్ట్ 4 lakhs మాత్రమే ఉంది నా దగ్గర గైస్. చిన్న కార్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను, లేదంటే మన షోరూమ్ నింపలేం మనం. ఈ 4 కార్స్ నేను కింద పెట్టేస్తాను. అసలు ఇంకా పైన స్థలం లేదు ఎక్కువ. ఇవ్వండి రా 15,000 ఏం తమాషలే. నా 4 కార్స్ మనమే తీసేసుకున్నాం ఇక్కడ. ఇది చూడండి ఆడి అసలు ఎలా ఉందో గైస్. అసలు దీన్ని రిపేర్ దగ్గర పంపించి ఇంకా వింటేజ్ డెపోకి పంపించదు. ఇదంతా డిపో అండ్ డెపో. ఇది ఇప్పుడు ఆడి తీసుకెళ్తాను నేను. అసలు ఆడి చూడడానికి చూడండి, ఇక్కడ ఒక స్పాయిలర్ పెట్టేసి ఎలా ఉందో, కానీ అంత స్పీడ్ అయితే లేదు. చూడడానికి స్టైల్ మాత్రం వివచ్చంగా ఉంది. ఇది చూస్తేనే షాక్ అయిపోయాను నేను. అసలు ఏదో కొత్త కార్ వచ్చిందని అనుకున్నాను, కానీ అరే నార్మల్ కార్ ఇది చెప్పాలంటే. ఇది చూడడానికి బాగుంది కాబట్టి నేను కింద పెడతా. మెయిన్ గా ఎంటర్ అవుతేనే ఆడి కనపడాలి వాళ్ళకి అందరికి. ఫస్ట్ గా ఇంకా డెపో నుంచి అన్ని బయటికి తీసేద్దాం. డెపో గైస్, పోర్షే కూడా కింద పెట్టేస్తాను నేను. పోర్షే కూడా చాలా మంచి కార్ యాక్చువల్ గా. చూడండి లుక్, లోపల స్టైల్, రెడ్ ఫినిషింగ్ తో అదిరిపోయింది అసలు. గైస్ 4 lakhs ఉంది మన దగ్గర. కావాలి అసలు ఏంటి ఎలా చేయాలో తెలియదు. మేబీ లోన్ తీసుకుందాం. ఏముంది మన దగ్గర డబ్బులు తక్కువనా ఏంటి? లోన్ తీసుకోండి మరి. అయినా పర్లేదు, కార్లు తీసుకుందాం, గట్టిగా తీసుకుందాం లోన్. ఇప్పుడు దాకా లోన్ కూడా తీసుకోలేదు మనం. ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇంకా 30% మాత్రమే. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది ఇక్కడ ఆల్రెడీ. నా దగ్గర ఉన్న కొన్ని కార్స్ పెడితే చాలు. ఇంకా ఇదేం కార్ రా బాబు, ఇంత దరిద్రంగా ఉంది. ఇదేంట్రా బాబు ఇలా ఉంది కార్? అసలు తీసుకోవడానికి కారణం ఏంటంటే యాక్చువల్ గా మనం ఆప్షన్ లో మొత్తం ఒకేసారి కార్లన్నీ తీసుకునేలాగా ఉంటదని తీసుకున్నాను, కానీ వరస్ట్ కార్ ఉన్నట్టుంది. ఇది ఇంత నిదానంగా వెళ్తుంది. అసలు సౌండ్ చూడండి, ఏదో పేలిపోతున్నట్టుంది. ఇది కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి తెచ్చుకున్న కార్స్ ఒకటి పెట్టేద్దాం. ఓ అసలు వింటేజ్ కార్లు కూడా చాలా ఎక్కువ తీసేసుకున్నాం మనం వచ్చేసి. ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఓకే గైస్ అయిపోయింది. ఇంకా మహా అంటే ఒక 2-3 కార్లు తప్ప ఇంకేం పట్టేటట్లు లేవు ఇక్కడ. ఈ నుంచి కొంచెం క్రాస్ ఇక్కడ ఒక 4 కార్లు వస్తాయి అనుకుంటా. ఇంకా గైస్ ఇప్పుడు కొంచెం చీప్ కార్స్ కూడా తీసుకోవాలి నేను, ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు లేవు. ఒకసారి లోన్ పేజ్ బిల్స్ చూడండి, 1,28,000 అంట. ఇంకా యూ హ్యావ్ అన్పెయిడ్ బిల్స్ ఆర్ లోన్స్, పే ఆఫ్ యువర్ డెట్స్ టు గెట్ ఎ లోన్ అంట. ఓకే చూద్దాం ఒకసారి. బిల్స్ పే చేస్తే మనకు లోన్ ఇస్తాడంటాడు. ఓకే గైస్ ఇదంతా మొత్తం పర్ఫెక్ట్ అనుకుంటా. ఇంకా ఇక్కడ కూడా ఒక 2 కార్స్ పెట్టేయచ్చు అనుకుంటా. నైబర్హుడ్ లో కొంచెం తక్కువ రేట్ కార్స్ అయితే దొరికే ఛాన్స్ ఉంది. నైబర్హుడ్ కి వెళ్దామంటే ఆల్రెడీ ఇంకా టైం వచ్చేసి 6 దాటేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి నైబర్హుడ్ కి వెళ్ళేసి ఇంకా ఆ కొత్త ఇంట్లోనే పడుకుందాం లేండి. బెటర్ ఊరికే అక్కడిని కార్స్ చూసేసి అక్కడిని ఇంకా పడుకుందాం. కానీ కార్ డ్యామేజ్ ఉందండి, బట్ తప్పదు. ఇంకా ఓకే ఫాస్ట్ గా ఇంకా లేట్ చేయకుండా నైబర్హుడ్ కి అయితే ఆగోరి మన బండి ఏంటి ఇలా తయారైంది? ఇప్పుడు దాకా ఇలా నా బండి తయారవుద్దని అసలు చల్లి చూడండి, పాటలన్నీ ఊగేస్తున్నాయి. చూద్దాం దీన్ని ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూద్దాం. ఇది ఓర్ని దీన్ని ఇంత దారుణంగా ఎప్పుడు చేయలేదు అసలు. చీప్ కూడా తీసుకుందాం అన్నాను కదా. ఇది వచ్చేసి సెవెలెట్ 7,000 అంటుంది. 5,000 ప్లీజ్ సాటిస్ఫాక్షన్ లేదంట. 5 ఒరే ఇదన్నీ ఎవరా? డబ్బులు నా దగ్గర కూడా తక్కువ ఉన్నాయి. 6,000 ఇంకా లాస్ట్. ఇంకా ఊడిడు అడ్డంగా వస్తాడు. ఓకే గైస్ ఇంకా చీప్ కార్స్ కూడా తీసుకోవాల్సిన సమయం కూడా అయితే వచ్చేసింది. చీప్ అంటే మరి అంత చీప్ ఏం కాదులేండి, మంచి కార్సే తీసుకుంటా. నైట్ అయిపోయింది. ఈ కార్ తీసేసుకుంటే అయిపోయేది. వెళ్ళి పడుకున్నా తప్ప ఇంకేం చేయలేం మనం. ఓకే గైస్ కొత్త ఇంటికి రాకుండా చాలా రోజులైంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్నాము. ఏమన్నా ఒక వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారా ఏమన్నా? లేదులేండి, మందే అనుకుంటా ఇదంతా. ఓకే మందే, ఎవరు లేడీ. ఈ రోజు గుడ్ నైట్. $5,46,000 అయితే ఖర్చు చేస్తాను. ఆల్ రైట్ గైస్ గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు డే నెంబర్ 32 అనమాట. 32లో వచ్చేసి చూద్దాం కొంచెం మంచి కార్స్ ఏమన్నా చూద్దాము. అన్న ఇంటి ఎదురుగా అన్న కొంచెం తక్కువ రేట్ చూడే. ఇంటి ఎదురుగా వాళ్ళనుకుంటే నువ్వు తక్కువ రేట్ చేయకపోతే డ్యామేజ్ అయితే గట్టిగా ఉంది. $76,000 అంటున్నాడు. అదంతా అవ్వదమ్మా. $56,000 ఇంత డ్యామేజ్ ముందర పెట్టుకుని ఎవడు రాడంతా. నాకు అసలు ఇలాంటి కార్లు ముందర పెట్టాడంటేనే నాకు చిరాకేస్తుంది అసలు. మనం కూడా తోలుతుంది డ్యామేజ్ కారే అనుకోండి, బట్ మనం రిపేర్ చేయగలం, వీళ్ళు చేయలేరు. గైస్ కార్ మార్కెట్ ఉంది అవైలబుల్ గా. ఊరికి కార్ మార్కెట్ దగ్గరికి వెళ్ళడం బెటర్ ఏమో అండి. ఇది కేవలం గలీజ్ మాత్రమే, కొంచెం పోషే ఇది. సో డ్యామేజ్ ఏం లేదు కాబట్టి 34,000 అంటున్నాడు. కాబట్టి ఒక $28,000 28 ఆలోచించుకో. ఓకే ఇట్స్ ఇంకా కార్ మార్కెట్ దగ్గర ఇంకేం లేవా? ఆగండి ఇది కూడా కొంచెం లగ్జరీ లాగానే అనిపిస్తుంది. ఇది హోండా 4,000 అంట. ఇచ్చేద్దాం, తీసేసుకుందాం లేండి. 3,500 ఇచ్చేసేరా.
ఇటు సైడ్ ఇంకా ఈడేదో కార్ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం వేసి ఇంకేం లేవులేండి. వేస్ట్ ఇదంతా డ్యామేజ్ కార్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఫాస్ట్ గా ఇంకేం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా మన కార్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కార్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం అసలు అక్కడ ఎన్ని కార్స్ వచ్చాయి, ఎన్ని తీసుకోగలం మనం ఈ రోజు అని. అండ్ కార్ మార్కెట్ ఎంతో దూరం కాదు, ఇక్కడనే ఉంది పక్కనే. ఏమి ఇంకా అప్పుడులాగా అన్ని కార్స్ దొరికేసాయంటే ఇక్కడనే ఇంకా లోన్ ఈయనే తీసేసుకుంటాను నేను. ఆన్లైన్ లో అప్లై చేస్తే వస్తాయి అనుకుంటా లోన్. ఇది హుండై 6 lakhs అంట. ఓవర్ని 6 lakhs ఏంటది? ఇప్పుడు దాకా హుండై అంత రేట్ చూడలేదు నేను. 54, 45 ఇచ్చాడు. అక్కడ గైస్ నా దగ్గర ఇంకా 2 points ఉన్నాయి కదా. సో బాగింది అయితే ఇంకోటి పెంచేస్తా. బాగింది పెంచేసాను నేను, ఇంకా మంచి రేట్ కి ఇస్తారు వీళ్ళు. ఇది కూడా హుండై సెంట్రా 48,000, 35,000 మంచి ప్రైస్. సరే 37,000 బాగుంటది. 37,000 కూడా ఒప్పుకోవట్. ఇంకే 39,000 ఒప్పుకోవా ఏంది అంటే అక్కడ గైస్ ఒకసారి బిల్స్ పే చేద్దామా వద్దా? బిల్స్ పే చేస్తే మనకు లోన్ వస్తుంది. మన దగ్గర కూడా అంత డబ్బులు లేవు, అందుకే 1 lakh పే చేసాను. లోన్ తీసుకుందామా ఇప్పుడు? లోన్ 5 lakhs దాకా వస్తుందంట. అదే అలానే 5,28,000 5,28,000 అంటే వీక్లీ మనం పే చేయాల్సింది $1,16,000 అంట. ఆగండి గైస్ చూద్దాం అసలు ఇక్కడ కార్స్ నిజంటే మంచి కార్స్ ఉంటే తీసేసుకుందాం. కానీ $11,000 అంటే 9,000 ఇచ్చేసేరా బాబు ఎందుకు? 9,000 కూడా కదా 9,500. చిన్న చిన్న కార్లకి ఇంత టైం వేస్ట్ చేయకూడదు తప్ప. ఓకే ఇది వచ్చేసి టాటా $53,000. 53 అంటే 45 ఇవ్వడు ఇట్సాడు. నైస్. హోండా 6 lakhs. మన దగ్గర అంత డబ్బులు లేవు ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నాం మనం. 44,000 కదా. 44,000 అంటే ఒక 38,000 ఆల్మోస్ట్ ఒక $10,000 అయితే ఒక్కొక్కరిని తగ్గించేస్తున్నా. ఎంజీ 73,000 అంట. ఆగండి పక్కన ఏదో కార్ ఉంది. ఇది టెస్లా $63,000. 63,000 అంటే ఒక $55,000. ఆలోచించుకో మంచి రేట్ ఇది. వచ్చింది టెస్లా కూడా. అండ్ $28,000 మాత్రమే ఉంది మన అకౌంట్ లో. వార్నింగ్ ఇది ఒక $22,000 మంచి రేట్ చూడు. ఆలోచించుకో గట్టిగా, లేదంటే బాధపడతావు తర్వాత. $23,000 వచ్చింది. $5,000 ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు నేను లోన్ తీసుకోవాల్సిందే, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. లోన్ ఆర్ఏ బ్యాంక్ అప్పుడు 5 lakhs ఇచ్చాడు. ఇప్పుడు $17,000 వరకే లోన్ ఇస్తాడంట. ఇదేంటి ఇది? అప్పుడు 5 lakhs ఇస్తా ఉన్నావు కదరా నువ్వు. గైస్ వాడు మన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని అంత ఇస్తున్నట్టున్నాడు. సరిపోయింది, మన అకౌంట్ లో కూడా అంత లేవు. ఆగండి ఇప్పుడు వచ్చే డబ్బులు మళ్ళీ లోన్ అప్లై చేస్తా. వార్నింగ్ ఇంకా బిల్స్ పే చే. ఈ లోన్ అయిన తర్వాత నాకు వేరే లోన్ వస్తుంది. రోల్ తీరిపోయింది అసలు. డెపో ఇది అండ్ టెస్లా అండ్ టొయోటా రెనాల్ట్ వోల్క్స్ వాగన్ పోర్షే అంతే. ఇంకా ఇదే కార్ అంతా ఇంకా బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ డెపోకి వెళ్ళి అదంతా చేయాల్సిన అవసరం ఉండదు. గైస్ నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న కార్స్ తో మొత్తం అయిపోద్ది అనుకుంటా పని. కీజ్ అయితే ఒక కార్ తీసుకెళ్దామా? ఇది ఒక్క కార్ ఎంజీ ఇది మంచి $73,000 అంటే ఇది వేస్ట్ అసలు. అక్కడ ఏదో డబ్బా కార్ ఉన్నట్టుంది. ఇది షెవ్లెట్ అంట. $11,000. 9,500 రా ఇచ్చేసేరా బాబా, వెళ్ళిపోతాను ఇంకా. ఇది కూడా డెపో షెవ్లెట్ హ్యాస్ బీన్ సెంట్ టు డెపో అండ్ ఫెచ్ ఫ్రమ్ ద డెపో. ఓకే గైస్ ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళేసి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దీన్ని మాత్రం డ్యామేజ్ చేస్తూనే ఉండండి. ఓకే ఫాస్ట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ లో మాత్రం బీభత్సమైన కార్లు ఉన్నాయి. కార్ మార్కెట్ ఓపెన్ అవుతే చాలా అసలు కార్లు బీభత్సంగా వచ్చేస్తున్నాయి మనకి. ఎందుకంటే అన్ని మంచి కార్స్ ఉంటాయి. ఈ రోజు కార్లతో నిండిపోతుంది అసలు మంది. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి అసలు. ఇక్కడ ఓవర్ని ఇదంతా పెట్టేలోపు నా దోలు తీరిపోద్ది అసలు. అయ్యా ఇది దీన్ని క్లీన్ కూడా చేయాలి. అప్పుడే కొంచెం మంచి రేట్ కూడా వస్తుంది మనకి. సో దీన్ని క్లీన్ చేయాలి, అది చేయాలి. ప్యాక్ అయిపోద్ది గైస్ ఈ ఛాలెంజ్ మాత్రం మనకి. కానీ ఒక్కసారి ఇదన్ని కార్లు అమ్మేస్తే ఎంత డబ్బులు వస్తుందో మీరే ఆలోచించండి. అసలు ఇన్ని కార్స్ ఒకేసారి నేను అమ్మానంటే ఎంత డబ్బులు రావాలి అసలు. చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే వచ్చేస్తాయి మనకి. ఫాస్ట్ గా ఇంకా మొత్తం లేట్ చేయకుండా ఇవన్నీ పెట్టేద్దాం. అసలు డబ్బులు ఇంకా 10 lakhs వచ్చి పడిపోతుంటది మన దగ్గర. అంతా డబ్బుమయం అసలు మామూలుగా ఉండదు. ఒక్కసారి ఇవన్నీ అమ్మేస్తే లైఫ్ సెట్ ఇంకా మంది. ఓకే పర్ఫెక్ట్. వీడేంటి ఇది దీంట్లోకి వచ్చాడు మళ్ళీ? అరే దీంట్లో ఇక్కడ పట్టట్లేదు గైస్. ఇందులో లిఫ్ట్ లో వచ్చేసాడు అప్పుడు వాడు. ఓకే ఈ కార్ ఒక్కటి పైన పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటా. ఇంక మొత్తం ఫుల్ అయిపోద్ది పైన, ఇంకా మొత్తం కిందనే ఇంకా గ్యాప్ లేదు పైన కూడా. ఓకే డన్. ఎల్రా లిఫ్ట్. నైస్. ఇది కూడా ఈ కార్నర్ పెట్టేద్దాం. ఇంకా ఫుల్ అయిపోద్ది. ఇంకా మొత్తం సెట్టింగ్ పైన ఇది కూడా ఇట్లా పెడితే రావట్లేదు. ఇది మళ్ళీ లిఫ్ట్ లోకి వచ్చేస్తుంది, అందుకే క్రాస్ పెట్టేస్తాను నేను. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఉన్న కార్స్ అన్ని కింద పెట్టేసాడు. ఇంక పైన స్థలం గ్యాప్ కానీ ఏ లేదు అసలు. టెస్లా కూడా మామూలు కార్ కదా అసలు. టెస్లా వచ్చేసి మనం
ఆఫీస్ రూమ్ ఎదురుగా స్థలం వెళ్ళడానికి లేదు అసలు. ఓకే డన్, పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ ఒక్కొక్క కార్, ఇక్కడ ఇంకా కొన్ని కార్స్ పెట్టేస్తే అయిపోద్ది, స్టాండ్ అయిపోతుంది అసలు. సో ఫాస్ట్ గా చేసేయాలి ఇంకా ఇదంతా. సో ఇదంతా ఫాస్ట్ గా అయితే నేను కంప్లీట్ అయితే చేసేస్తా. A few moments later. గైస్ ఇంకా పని చేస్తూ నైట్ కూడా అయితే అయిపోయింది. అండ్ నైట్ కూడా పని చేస్తూనే ఉన్నాను అసలు. సో ఇప్పుడు కార్స్ అన్ని మొత్తం మన షోరూమ్ లో అయితే నింపేశాను అసలు. ఇంకా కొన్ని కార్స్ తీసుకుందామని అనుకుంటే లోన్ అయితే మనకి ఇవ్వట్లేదు, ఎందుకంటే మన అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి కేవలం $13,000 మాత్రమే. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు మనం చేసింటే చాలా బాగుండేదేమో, కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ లోన్ కూడా ఇవ్వనంటారు నాకు. సో ఫాస్ట్ గా మనం క్యారవన్ దగ్గరికి వెళ్ళి పడుకుందాము. పొద్దున్నే లేసి చూపిస్తాను అసలు మన షోరూమ్ ఎన్ని కార్లతో నిండిపోయిందో అసలు. ఈ రోజు $4,21,000 అయితే ఖర్చు చేస్తే మనము. గైస్ ఇప్పుడు మీరు చూడాల్సింది ఒకటే, మన ఆఫీస్ అన్నమాట. మన ఆఫీస్ లో చూసిన తర్వాత అసలు అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో లెక్కేద్దాం ఒకసారి. నెక్స్ట్ పార్ట్ లో మనం దీన్ని మొత్తం అంబేస్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ నుంచి చూస్తేనే మీకు అర్థం అయితే ఉండాలి చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఒకసారి దీన్ని అంతా లెక్క అయితే వేస్తాను నేను. 1 2 3 4 5 6 7 8 9 10 11 కార్స్ ఇక్కడనే ఉన్నాయి. 11 కార్స్ ఇక్కడనే ఉంటే ఇక్కడ పైన అయితే నిండిపోయాయి అసలు. 11 12 13 14 15 16 17 18 19 27 28 29 30 31 32 33 కార్స్ గైస్. యాక్చువల్ గా గైస్ మన షోరూమ్ లో ఎన్ని కార్స్ ఉన్నాయంటే మీరే షాక్ అయిపోతారు. మన షోరూమ్ లో ఆల్మోస్ట్ 33 కార్స్ ఉన్నాయి అసలు. ఇదన్నీ కార్లు ఒకేసారి మనం అమ్మేసామంటే ఎలా ఉంటది మీరే చెప్పండి అసలు. ఇక్కడ మన షోరూమ్ లో కుప్పల మంది అయితే వస్తారు, కానీ ఇలానే అమ్మితే చాలా తక్కువ రేట్ వస్తుంది. అందుకే దీన్ని కంప్లీట్ గా క్లీనింగ్ అయితే చేయాలన్నమాట. మన కార్స్ అక్కడనే నేను నా పన్నోడు కలిసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. మొత్తం మెరిసేటట్టు చేసిన తర్వాత కార్లను అమ్మితే చాలా ఎక్కువ డబ్బులు అయితే వస్తుంది. సో నెక్స్ట్ పార్ట్ చూడాలని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేసి చెప్పేసేయండి. లేదంటే ఇంకేం లేదు, ఇంకా డిలీట్ చేసి పడేస్తా. సో ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీరు ఎంత ఫాస్ట్ గా నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేసి చెప్తే అంత ఫాస్ట్ గా వీడియో కూడా వచ్చేస్తుంది. సో మీరు ఫాస్ట్ గా నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ సెక్షన్ లో అయితే గట్టిగా చెప్పేసేయండి. నెక్స్ట్ పార్ట్ లో అదిరిపోద్ది అసలు. ఇక్కడ ఉన్న జనాలు చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. నెక్స్ట్ పార్ట్ లో మనం కలుద్దాము. ఇప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ సెక్షన్ లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఒక లైక్ ఒక హైప్ కూడా కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో కింతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుంటారని నేను అనుకుంటున్నా. So we'll see you on the next video. Thank you for watching. Goodbye.